ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలక మలుపు. తొలి దశ మాస్టర్ ప్లాన్తో నగర నిర్మాణానికి పునాది వేసిన ప్రభుత్వం ఇప్పుడు రెండో దశ అభివృద్ధికి అడుగులు వేస్తుంది. స్పెషల్ ప్లాన్, ఇన్ఫ్రా ప్లాన్తో పాటు ఆర్థిక ప్రణాళికను ఒకే కన్సల్టెన్సీ సంస్థ ద్వారా రూపొందించేందుకు సిఆర్డీఎస్ సిద్ధమైంది. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో బిడ్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంటూరు, విజయవాడ నగరాలను అనుసంధానించేలా భవిష్యత్ అవసరాలను ముందే అంచనా వేసే విధంగా అమరావతిని విశాల రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ఈ మాస్టర్ ప్లాన్ కీలకంగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తొలి దశ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఏ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరగాలి, ఏ సంస్థలు ఎక్కడ ఏర్పాటు కావాలన్న అంశాలతో సమగ్ర స్పెషల్ ప్లాన్ ను రూపొందించారు. అదే విధంగా రోడ్లు, రవాణా, నీరు, విద్యుత్, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులు అభివృద్ధికి ఇన్ఫ్రా ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పుడు రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగంగా స్పెషల్ ప్లాన్, ఇన్ఫ్రా ప్లాన్ తో పాటు ఆర్థిక ప్రణాళికలను రూపొందించే బాధ్యతను మాస్టర్ ప్లాన్ కన్సల్టెన్సీ సంస్థకే అప్పగించనున్నారు. అందుకే సిఆర్డీఏ ఇప్పుడు అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానిస్తుంది. సిఆర్డీఏ నోటిఫికేషన్ ప్రకారం పట్టణ ప్రణాళిక, రాజధాని రంగాల్లో అనుభవం ఉన్న సంస్థలు ఈ బిడ్లలో పాల్గొనవచ్చు. బిడ్ల పరిశీలన అనంతరం అర్హతలు, అనుభవం, ప్రతిపాదిత బిడ్లు ఆధారంగా కన్సల్టెంట్ ను ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. ఎంపికైన కన్సల్టెంట్ సెకండ్ ఫేజ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. రెండో దశలో 7 రాజధాని గ్రామాల్లో సమీకరిస్తున్న 20,494 ఎకరాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. కానీ రెండో దశలో 7 గ్రామాలతో సహా మొత్తం 50 గ్రామాల పరిధిలో 709 చదరపు కిలోమీటర్లు అంటే 1.75 లక్షల ఎకరాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణం గుంటూరు, విజయవాడ నగరాల మధ్య జరుగుతుంది. ఎప్పటికైనా రాజధాని ఈ 2 నగరాలను కలుపుకుంటూ విశాల నగరంగా మారుతుందని సీఎం చంద్రబాబు అనేక సార్లు చెప్పారు. దానిలో భాగంగా ప్రస్తుతం మొత్తం 50 గ్రామాలలో సంబంధించిన 1.75 లక్షల ఎకరాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు 2 దశల్లో 7 గ్రామాల్లో భూమిని సేకరిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని అవసరాల కోసం మళ్లీ భూసేకరణ చేస్తే మళ్లీ దానికి మాస్టర్ ప్లాన్ రెడీ చేయాల్సి ఉంటుంది. అందుకే రాజధానిని ఆనుకొని ఉన్న 709 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ఇప్పుడే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండో దశలో 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకుంటున్న భూమిలో స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ వంటివి ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని విస్తరణలో భాగంగా భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో నిర్మించనున్నారు. అయితే అప్పటి అవసరాలకు తగ్గట్టు మళ్లీ భూ సమీకరణ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మాస్టర్ ప్లాన్ డిజైన్ పై ప్రభుత్వం, సిఆర్డీఏ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel